ఆహా! ఆహా! అదృష్టం అంటే మేషరాశి వారిదే. 5 సంవత్సరాల తర్వాత రాబోతున్న రాజయోగం. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. రానున్న 5 సంవత్సరాల పాటుగా మేషరాశి వారికి రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం కారణంగా మేషరాశి వారి జీవితంలో ఎన్నడూ చూడని ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశికి సంబంధించి వ్యాపారస్తులకు అలానే విద్యార్థులకి ఈ సమయం నుండి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ రేట్ అనేది అధికంగా కనిపిస్తుంది. కానీ మేషరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కనుక మీరు అశ్రద్ధ చేసినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అసలు మేషరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మీరు ఎంతో కాలంగా నూతనంగా ప్రారంభాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నూతన ప్రారంభాలకి సమయం కలిసి రాకపోవడం వల్ల వాటిని వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. కానీ సమయంలో నూతన ప్రారంభాలు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే నూతనంగా ప్రారంభించడానికి కావలసిన ధనం, ఇతర వనరులన్నీ కూడా సకాలంలో సమకూరడం వల్ల మీరెంతో ఆనందంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏర్పడేటువంటి నూతన పార్ట్నర్షిప్ల ద్వారా వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలం నుండి మీ పరిశ్రమల అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. అయితే దాన్ని చూసి ఓర్వలేని వారు ఏదో ఒక విధంగా మీ వ్యాపారాన్ని, పరిశ్రమని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో రాత్రింబవళ్ళు కూడా కష్టపడడం జరుగుతుంది. వారి జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు అనేవి ఏర్పాటు చేసుకొని వారి తల్లిదండ్రుల యొక్క ఆనందం కొరకు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మీ శ్రమకు తగిన ఫలితాలు అయితే లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని మీ కళ్ళల్లో చూడడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారో లేదా ప్రవేశ పరీక్షలు రాస్తున్నారో వారికి అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశాలు అనేవి లభించడం వల్ల మీరెంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో, రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుంది. చెరువుల విషయంలో మీరు అనుకున్న ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మేషరాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ల విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మేషరాశికి సంబంధించిన ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల మీద ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీరు కనుక వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో బాగా లాభాలు సంపాదిస్తారు.
మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటిలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మేషరాశి వారి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మౌనాన్ని పాటించుకోవడం మంచిది. మీరు అనవసరంగా వివాదాలకు వెళ్ళినట్లయితే మీరే ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో అనుకున్న ఫలితాలు రావడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే ఈ సమయంలో సంతానాలు విదేశాలకు పంపడానికి కానీ లేదా వారికి వివాహం చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రాజకీయస్తులకి ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ప్రజాసేవకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే అనుచరుల బలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలానే కళాకారులకు పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. క్రీడా రంగంలో వ్యవహరించుకునే వారు ఈ మాసంలో కొంచెం అధికంగా కష్టపడవలసి ఉంటుంది. శారీరకంగా నొప్పుల బాధలతో ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారు ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడానికి విందు వినోదాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. మేషరాశి వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం. వీరు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. శరీర తత్వానికి పడని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం మంచిది. కొన్ని రకాల ఆహార పదార్థాలు దూరంగా పెట్టలేనట్లయితే ఆరోగ్యపరంగా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో చిన్న చిన్న జ్వరాలుగా మొదలై అవే ఎక్కువగా తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొదట్లోనే ప్రతి దాన్ని కూడా చూపించుకోవడం మంచిది. అశ్రద్ధ చేసినట్లయితే ఇబ్బందులు పెడతారు. మేష రాశి వారు ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మంగళవారం లేదా శుక్రవారం రోజు గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని మీ చేతితో తినిపించి 3 సార్లు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే సకల దేవతలు గోమాతలో కొలువు ఉంటారు. ఆ గోమాత యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఆహారపు అలవాట్లో కూడా మార్పు అనేది ఏర్పడుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.